హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ alias ఎస్పీఆర్. ఈరోజు మనము 20th ఏప్రిల్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. ఓకేనా? సారీ ఫర్ ద డిలే. సో ఎందుకంటే యాక్చువల్గా టుడే ఐ హ్యావ్ సమ్ మైగ్రేన్ ఇష్యూస్ అన్న. సమ్మర్ వచ్చినప్పుడు హెడ్ ఏక్ వచ్చేస్తుంది. సో అందువల్ల డే టైం అంతా కూడా వర్క్ చేయాలన్నా కష్టం. సో ఈవెన్ నా టైం చూడండి 1 అవుతుంది. ఓకేనా? సో 1 o'clock నైట్ 1 o'clock అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద డిలే, బట్ మోస్ట్లీ ఐ విల్ మేక్ ఇట్ అప్ డైలీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకేనా? సో ఈవినింగ్ 6లోగా జనరల్గా మనం హిందూ అనాలిసిస్ ఇవ్వాలి, అది చేస్తాం. సో ఇక్కడ చూడండి నాన్న. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మై హార్టీ వెల్కమ్. అలాగే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా విషెస్. ఖచ్చితంగా మీరంతా కూడా సక్సెస్ అవుతారు. కాకపోతే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది నాన్న. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా మనం ఏంటంటే సో కరెంట్ అఫైర్స్ కోర్స్ అందిస్తున్నాను. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద బ్లాక్ బస్టర్ ఆఫర్ ఇస్తాం. 10,000 రూపాయలు అమ్ముతున్న కోర్స్ అనేది ఇంతకుముందు ఇప్పుడు 3,000 రూపీస్కే ఉంది. కానీ ఈ ఆఫర్ ఎక్కువ కాలం లేదన్న, 30 ఏప్రిల్ వరకు మాత్రమే. త్వరపడండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మన కోర్సెస్. సో మీకు ప్రిపేర్ అవుతున్న లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి, అలాగే ఏంటంటే ఈ ప్రిలిమ్స్ అయినా సరే, నెక్స్ట్ ప్రిలిమ్స్ వచ్చినా సరే, దానికి ముందు మీకు కరెంట్ అఫైర్స్ రివిజన్ జరుగుతుందన్న. 50 hours కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్, చాలా చాలా వాల్యుబుల్ క్లాసెస్. ఆ క్లాసెస్ కూడా ఇందులో ఫ్రీగానే మనం ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాం అనమాట. సో ఇంకా మనం ఏంటంటే డౌన్ టు ఎర్త్, హిందూ, పిఏబి, యోజన, కురుక్షేత్ర లాంటి అద్భుతమైన ఆర్టికల్స్ నుంచి, అంటే అద్భుతమైన మ్యాగజైన్స్ నుంచి కూడా కలెక్ట్ చేసి మనం మీకైనా అద్భుతమైన ఆర్టికల్స్ చూస్తాం. రోజు ఎర్లీ మార్నింగ్ 8 AM సుమారుగా 10+ కరెంట్ అఫైర్స్ మనము రోజు కూడా కవర్ చేస్తూ ఉన్నాం. క్వాలిటేటివ్గా కవర్ చేస్తాం. సో అక్కడ కవర్ చేసిన టాపిక్స్ కూడా ఈ వీడియో ఎండ్లో మీకు ఒకసారిగా చూపిస్తాను. సో అందువల్ల మీకు అర్థమవుతుంది ఎన్ని టాపిక్స్ మీరు మిస్ అవుతున్నారు అని. ఆ కోర్స్ తీసుకోవాలి అనుకునే ముఖ్యత్వం కూడా మీకు అర్థమవుతుంది. తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా, ఎవరైతే వైజాగ్ మరియు హైదరాబాద్, నాట్ ఓన్లీ వైజాగ్ అన్న, హైదరాబాద్లో కూడా ఆఫ్లైన్ ప్రిపరేషన్స్, అంటే మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే కొత్త బ్యాచెస్ అనేది 1st May కంతా కూడా మనం స్టార్ట్ చేస్తున్నానన్న. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. మీరు 30 ఏప్రిల్లోగా జాయిన్ అయ్యారంటే మీ ఫీజు అనేది 70,000 మాత్రమేనన్న. 5,000 ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తారు. కాకపోతే 1 మేతో మీకు ఫీజ్ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. 1,00,000 రూపీస్ మీకు ఫీజ్ అనేది అవుతుంది. ఈఎంఐ అనేది మీకు 10,000 రూపీస్ కట్టాల్సి వస్తుంది. సో మీకు మా వైజాగ్ బ్రాంచ్ యొక్క అడ్రస్ కానీ, అలాగే మ్యాప్ లొకేషన్స్ కానీ ఉంది. హైదరాబాద్ బ్రాంచ్ యొక్క లొకేషన్స్ కూడా ఉంది. సో త్వరపడండి నాన్న. అలాగే ఎవరైనా కూడా యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు సజెస్ట్ చేయగలరు. ద క్వాలిటేటివ్ కోర్స్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ. సో అలాగే మీకు తగినటువంటి కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు మేము అందిస్తూ ఉన్నాము. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యారంటే వారు మీకు ఇస్తారు. సో ఇప్పుడు ప్రిలిమ్స్ రాయబోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఆఫర్ అన్న. అల్టిమేట్ క్రాష్ కోర్స్ అంటే ఏంటంటే సైన్స్ అండ్ టెక్, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎకనామీ సర్వే, బడ్జెట్ అనాలిసిస్, కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ అన్నీ ఒక ప్యాకేజ్గా 5,000 రూపాయలకే మనం అందిస్తున్నాం అన్న. వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ యొక్క ప్రిలిమ్స్ వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్ నేను చదవలేదు, ఇంకా ఎలా చదవాలో తెలియట్లేదు అని టెన్షన్ పడుతున్నారో వారందరికీ ఈ కోర్స్ సజెస్ట్ చేయండి అన్న. దస్ విల్ బీ అ క్వాలిటేటివ్ కోర్స్. తర్వాత ఏంటంటే అన్న, ఆన్లైన్ మీడియంలో, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే మీరు 5,000తోనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఈఎంఐ పద్ధతిలో 5,000 రూపీస్తో మీరు ఏంటంటేనన్నా కోర్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ మరియు రికార్డెడ్ కోర్స్, రికార్డెడ్ మాత్రం కావాలంటే 50,000 రూపీస్ నాన్న. అలాగే మీకు లైవ్ అండ్ రికార్డెడ్ కావాలంటే 60,000 రూపీస్ మన కోర్స్ ఫీ. ఈ కొత్త కోర్స్ ఫీ అనేది మీకు 30th ఏప్రిల్ వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి నాన్న. డోంట్ వెయిట్ ఫర్ ఛాన్సెస్ బికాస్ ఎవ్రీథింగ్ విల్ పాస్ త్రూ. ఓకేనా? సో అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. మీ ప్రిపరేషన్ అనేది ఇంకా మెరుగ్గా అనేది మీరు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ బ్యాచెస్ మీరు రావాలంటే డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. యూ కెన్ కైండ్లీ కమ్ అండ్ అటెండ్ నాన్న. సో దట్ విల్ ప్రొవైడ్ యూ మోర్ అండ్ మోర్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్. సో అలాగే రోజువారీగా ఒక అద్భుతమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కానీ, ఆ న్యూస్లో ఉన్న ఆర్టికల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. అలాంటి క్వశ్చన్ని ఈరోజు మనం చూద్దాం. సో చూడండి, ఎన్ఐఏ గురించి ఒక క్వశ్చన్ అడిగాను. కొందరు పార్టిసిపేట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు. డోంట్ వరీ, ఈరోజు మనం బాలరాన్ని చంపేస్తున్నాము అగైన్ని. సో కాసేపు పక్కన పెడతాము, ఎందుకంటే వద్దు. చాలామందికి ఏంటంటే ఈ ప్రిలిమ్స్ పక్కకు వస్తుంది కాబట్టి సో జస్ట్ కోర్ ఎలిమెంట్స్ విని చాలు అనుకునే బ్యాచ్ కూడా చాలామంది ఉన్నారు. సో దే ఆర్ ఫీలింగ్ లిటిల్ బిట్ డిఫికల్ట్. సో కొంతమంది బిగినర్స్కి ఇలాంటి క్రియేటివ్ ఐడియాలజీ అనేది అర్థమవుతుంది. కనెక్టెడ్ ప్లాట్ఫామ్లో వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వినడానికి ఇంట్రెస్ట్ కన్నా కానీ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నా స్ట్రెంత్ కూడా కంటెంటేనా. ఎప్పుడు కూడా నేను ఏ స్టూడెంట్ కన్నా చెప్తాను, నాది ఎప్పుడు కంటెంటే స్ట్రెంత్. నేనే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో దానికో చెప్పను. సబ్జెక్ట్లో క్వాలిటీ ఉండాలి, కంటెంట్ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి. సో అదే నేను కాన్సన్ట్రేట్ చేసిన మీకు కూడా నచ్చుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో ఇక్కడ చూడండి,
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించిన సో ఇక్కడ క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో చూడండి, ద ఫెడరల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూటింగ్ క్రైమ్స్ రిలేటెడ్ టు టెర్రరిజం, ఇన్సర్జెన్సీ అండ్ అదర్ నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్. సో మన దేశానికి వస్తున్న సమస్యలను సో వారు అడిగారు ఏమని, సో దేశానికి వస్తున్న సమస్యలను తీర్చడానికి ఉంటుంది ఎన్ఐఏ. కరెక్టే కదా, మనందరికీ తెలిసిందే కదా. తర్వాత చూడండి, ఎన్ఐఏ హ్యాస్ అథారిటీ టు ఇన్వెస్టిగేట్ కేసెస్ అక్రాస్ ద స్టేట్ బౌండరీస్ వితౌట్ అబ్టైనింగ్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. అన్న దేశానికి ఒక సమస్య వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఎందుకు అడుగుతారు? అడగరు కదా. సో ఖచ్చితంగా ఏంటంటే ఎన్ఐఏ ఎక్కడైనా కానీ పోయి పనిచేస్తుంది. సో ఇక్కడ లిక్ ఇట్ ఓవర్. సో చూడండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఏంటి? ఇది ఫెడరల్ ఏజెన్సీ, ఇండియన్ గవర్నమెంట్ నడిపించేది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ అన్ని చేస్తుంది. ఏ విషయంలో? టెర్రరిజము, ఇన్సర్జెన్సీ, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఇలాంటివి వస్తున్నప్పుడు వాళ్ళు రైస్ అవుతారనమాట. ఇది 2009లో ఫామ్ అయింది. సో ముంబై టెర్రరిస్ట్ అటాక్ 2008లో జరిగిన తర్వాత సో ఇప్పుడు మనకి ఏంటంటే డిస్టైన్డ్గా ఇలాంటి ఒక విషయాన్ని డీల్ చేస్తున్నట్టు ఒక ఏజెన్సీ కావాలనేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 పాస్ చేసి అక్కడి నుంచి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో, గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో డైరెక్ట్గా ఉంటుంది. ఏదైనా కానీ వారు డైరెక్ట్గా అప్రూవల్ అనేది ఇస్తారు. అలాగే నెక్స్ట్ ఏంటి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అమెండ్మెంట్ యాక్ట్లో ఏంటంటే కొన్ని సవరణలు చేసి 2019లో అమెండ్మెంట్స్ అనేవి చేస్తారనమాట. సో అలాగే ఏంటంటే ఎన్ఐఏకి ఇప్పుడు ఏంటంటే టెర్రరిజం రిలేటెడ్ కేసెస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టేట్ పోలీస్ ఫోర్స్ నుంచి కూడా అదర్ ఏజెన్సీ సపోర్ట్ తీసుకొని వెంటనే అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేది అనుకూలంగా అనేది ఉంటుందనేది చెప్తున్నారు. సో ఇందుకు స్టేట్ గవర్నమెంట్తో మళ్ళీ ప్రియర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. సో ఇక్కడ దేశానికే సమస్య వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే అడిగేది. సో అదే కదా మన వాస్తవం, మనందరికీ తెలిసిన విషయమే కదా. దట్ ఈస్ వాట్ ఐ సింబాలికలీ పోర్ట్రేడ్ ఓవర్ హియర్. సో నెక్స్ట్, అందరూ కూడా ఈ ఆర్టికల్ రెగ్యులర్గా ఈరోజు ప్రతి ఒక్కరూ చూసుంటారన్న. సో జనాభా అవునా కదా, పాపులేషన్ పెరిగిపోతుంది, మన ఇండియా లీడింగ్లోకి వచ్చేసింది. ఈ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరూ చూసుంటారు. సో సీ హియర్ నాన్న, ఇండియా యొక్క పాపులేషన్. సో చూడండి, మిడ్ అంటే ఇప్పుడు ఏప్రిల్ నడుస్తుంది, ఇంకా కొంత కాలానికి అంటే యాక్చువల్గా ఏంటంటే నాన్న, సో మన ఇండియా అనేది ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ పాపులస్ కంట్రీగా అయిపోయిందన్నమాట. చైనా అనేది ఏంటి, సో చూడండి 142.5 crores ఉంది, మన ఇండియా 142.8 crores ఉంది. మొత్తానికి ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశంగా ఇండియా మారిపోయింది నాన్న. తర్వాత ఏంటంటే నాన్న, చైనా వచ్చేసి ఏంటంటే నాన్న సెకండ్ ప్లేస్లో ఉంది, బ్రెజిల్ 3వ స్థానంలో ఉంది, రష్యా 4, సౌత్ ఆఫ్రికా 5వ స్థానంలో ఉంది. సో అందరూ చూడండి, ఈ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే టాప్ 5 కూడా కాదు, టాప్ 10 తెలుసుకోవడం కూడా మంచిదే. ఫెర్టిలిటీ రేట్ యాజ్ పర్ ఉమెన్ తీసుకున్నామంటే సౌత్ ఆఫ్రికాలో ఫెర్టిలిటీ రేట్ అంటే ఎక్కువ పిల్లలకి జన్మనిస్తున్నారు. తర్వాత ఇండియా, బ్రెజిల్, రష్యా మరియు చైనా లీస్ట్లో అనేది ఉంది ఒక రకంగా. తర్వాత చూసుకున్నామంటే యునైటెడ్ స్టేట్స్, ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు? యునైటెడ్ నేషన్ తరపు నుంచి ఇచ్చారు. అలాగే ఏంటంటే ఇండియా అనేది ఏంటంటే 2.9 మిలియన్ పీపుల్ 2023కి అంతా కూడా ఇంకా యాడ్ ఆన్ అయ్యి వీ విల్ బీ లీడింగ్ పొజిషన్ అనేది చెప్పేశారు. సో ఇది, సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని విషయాలు, సో ఏంటంటే ఇది మన సెన్సస్లో వచ్చిన రిపోర్ట్ కాదు, మన జనాభా లెక్కింపులో వచ్చిన రిపోర్ట్ కాదు. అలాగే పాపులేషన్ అనేది ఏ టాపిక్లో వస్తుంది? పాపులేషన్స్ అనేది మీకు జాగ్రఫీలో వస్తుందన్న. సో జాగ్రఫీలో మీకు జిఎస్ పేపర్ 1లో వస్తుంది. సో అలాగే ఏంటంటే 2 విషయాల్లో వస్తుంది. మన పాపులేషన్ గురించి తెలుసుకునేటప్పుడు ఇండియన్ సొసైటీలోనూ తెలుసుకుంటారు, అది GS1. జాగ్రఫీలోనూ పాపులేషన్ ఉంటుంది, అది GS1. ఏదైనా కానీ GS1 కాబట్టి నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిపోర్ట్స్ ఎగ్జామ్లో ఎక్కువగా క్లియర్గా అడుగుతారు. సో రిపోర్ట్స్ అనేది తెలుసుకోండి. సో ఇక్కడ ఈ రిపోర్ట్ పేరేంటి, ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? సో ఆ రిపోర్ట్ ఫస్ట్ తెలుసుకుందాము. ఈ దేని ప్రకారం మనకి ఇది తెలిసిందంటేనా స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, ఓకేనా. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, ప్రపంచ జనాభా సంబంధితమైన ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు ఈ డేటాని రిలీజ్ చేశారు, దాన్ని బట్టి మనము ఇండియా అనేది టాప్ మోస్ట్ కంట్రీగా మనం మాట్లాడుతున్నామంటే UNFPA అంటారు, ఓకేనా. UNFPA అంటారు, లేదంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్, ఓకేనా. UN పాపులేషన్ ఫండ్, ఓకేనా. యూనియన్ పాపులేషన్ ఫండ్ అంటారు. సో వీరు రిలీజ్ చేశారు, అంటే యునైటెడ్ నేషన్ మొత్తానికి యునైటెడ్ నేషన్ తరపు నుంచి కూడా ఈ యొక్క రిపోర్ట్ అనేది, ఈ యొక్క డేటా అనేది రిలీజ్ చేశారు. సో ముందు ఎప్పటి నుంచి ఈ యొక్క డేటా రిలీజ్ చేస్తున్నారు నాన్న? 1978 నుంచి కూడా ఇయర్లీ ప్రతి సంవత్సరం కూడా ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తూనే ఉన్నారనమాట. సో కాకపోతే ఏంటంటే నాన్న, సో ఇది
కొంతమంది రీసెర్చర్స్, రైటర్స్, స్టాఫ్ అందరితో అనలైజ్ చేసి ప్రపంచ జనాభా ఎంత మాత్రం పెరుగుతుంది, డెమోగ్రఫీ ఎలా ఉంది అని స్టడీ చేసి వారు రిపోర్ట్ అనేది రెడీ చేస్తారు. సో అలాగే ఏంటంటేనన్నా ఎందుకు ఈ రిపోర్ట్ అంటేనన్నా అండర్స్టాండింగ్ ద పాపులేషన్స్, ఆ ప్రాంతం యొక్క ప్రజలను అర్థం చేసుకోవడానికి, జనాభాను అర్థం చేసుకోవడానికి. సో అండర్స్టాండింగ్ ద పాపులేషన్, సో అక్కడున్న ప్రజలను పాపులేషన్, అలాగే పాపులేషన్ తెలిసిందంటే పాపులేషన్ బట్టి వారి యొక్క సో కాల్డ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి తెలిసి వస్తాయి. సో ఇక్కడ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి మనము ప్రాస్పెక్ట్స్ చెక్ చేయాలన్న, అసలు ఈ రిపోర్ట్ ఏం చెబుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో చూడండి 2023 వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2023కి ఏంటంటేనన్న ఇండియా జనాభా ఎంత చెప్తున్నారు, 142.8 crores, ఓకేనా. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకుందాం అనుకోండి, చైనా ఎంత 142.5 crores, అంటే మొత్తానికి ఏంటి మన ఇండియా లీడ్ చేసింది. అదే 2022లో వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటేనన్నా ఇండియా పరిస్థితి ఎలా ఉంది, అలాగే చైనా పరిస్థితి ఎలా ఉంది. సో ఇండియా ఎంత ఉందంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ 140.6 crores ఉంది, ఓకేనా. సో తర్వాత చైనా వచ్చేసి 144.8 crores. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇది, ఎందుకు ఇంత సడన్గా ఏంటంటే 2023లో ఇండియా అనేది లీడ్ చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సుమారుగా చైనా యొక్క పాపులేషన్ కంపేర్ చేసుకున్నామంటే డ్విండ్లింగ్ అంటారు, అంటే తగ్గుతూ ఉంది, డిక్లైన్, షార్ప్ డిక్లైన్. చైనా పాపులేషన్ ఏమైంది, షార్ప్ డిక్లైన్ అయ్యింది. సో చైనా పాపులేషన్ అనేది షార్ప్ డిక్లైన్ అయింది. ఎంత, సుమారుగా 2.3 crores అనమాట. 2.3 crore అనేది 1 yearలో తగ్గిందనమాట. మన ఇండియాలో అదే సమయంలో మనకి ఏంటంటేనా 2+ crores అనేది యాడ్ అయింది, అవునా. 2+ crores అనేది మన ఇండియాకి యాడ్ అయింది, చైనాకి 2.3 crores అనేది ఒక్కసారిగా తగ్గింది, షార్ప్ డిక్లైన్ అయింది. ఇదే అసలైన రీజన్. సో ఇంతటితో ఏంటంటే ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీగా అనేది ఎమర్జ్ అనేది అయిపోయింది. కాకపోతే ఏంటంటేనన్నా ఈ పాపులేషన్ ట్రెండ్స్ మీద రిలయబిలిటీ లేదు. సో ఇక్కడ చూడండి, ఇదేమన్నా ఇంటింటికి లెక్కింప లేదు, రిలయబిలిటీ ఇష్యూస్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ రిపోర్ట్లు ఏంటి, రిలయబిలిటీ ఇష్యూస్. రిలయబిలిటీ అంటే ఏంటంటే అందరం సంబరాలు చేసుకున్నారు, చెప్పుకున్నారు, వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకున్నారు, బట్ వాస్తవానికి అంటే రిలయబిలిటీ ఎంత మాత్రం వాస్తవం. రిలయబిలిటీ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటేనా మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా 2021 సెన్సస్ ఏమవుతుంది, జరగట్లేదు. ఈ సెన్సస్ అనేది ఇంకా పోస్ట్ పాన్ అవుతూ ఉంది, అవునా. కోవిడ్ కారణంగా, ఇతర కారణాల వలన ఏంటంటే పోస్ట్ పాన్ అవుతూనే ఉంది, ఇది ఇంకా జరగట్లేదు. కానీ మన సెన్సస్ ఆఫీస్ నుంచి చూసారా, మన సెన్సస్ ఆఫీస్ నుంచి వారు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇచ్చిన డేటా కరెక్ట్ కాదు అన్నారు. ఎందుకంటే మన పాపులేషన్ ప్రొజెక్షన్ అంటాం. పాపులేషన్ ప్రొజెక్షన్ అంటే మన జనాభా అనేది ఏ విధంగా పెరుగుతుంది అనేది ముందున్న జనాభా పెరుగుదల నుంచి, అంటే 2012 నుంచి కూడా 2036 వరకు ఒక ప్రొజెక్షన్స్ అనేది వేశారు. ఆ ప్రొజెక్షన్ ప్రకారం ఏంటంటే మన ఇండియా యొక్క పాపులేషన్ 2023లో ఎంత ఉంటుంది, ఇదంతా కూడా అంచనాలు నాన్న. 138.8 crores అనమాట, ఇది అంచనాలు. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో విషయాలు జరుగుతున్న సమయంలో ఏంటంటే వీ కెనాట్ ట్రస్ట్ దెమ్ అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటేనన్నా ఈ రిపోర్ట్, యూఎన్ రిపోర్ట్ని చూసారా, యూఎన్ ఇచ్చిన ఈ రిపోర్ట్ని అనుసరించి మనం కానీ ఫాలో అయ్యాము అంటే నెక్స్ట్ 75 yearsలో ఏంటంటే ఇండియా పాపులేషన్ డబల్ అవుతుందంట. ఇండియా పాపులేషన్ అనేది డబల్ అయిపోతుంది. అంటే సో చూడండి, మనకి 140 కోట్లు, 100 కోట్లు దాడేసి 140 కోట్లు ఉన్నామా. సో అంటే 280 కోట్లు అయిపోతుంది అనమాట 75 సంవత్సరాల్లో. సో అంటే ఈ విధంగా పెరిగితే, కానీ ఇదే విధంగా పెరుగుతూ ఉన్నదిలేండి, మధ్యలో బ్రేక్ పడుతుంది. చైనాకి చూడండి టాప్ మోస్ట్ పాపులేషన్ కంట్రీగా ఉంది, కానీ ఇప్పుడు ఏంటి, బ్రేక్ పడిందా లేదా. సో తగ్గారు, ఆ ట్విండ్లింగ్ అనేది జరుగుతుంది, అది ఎందుకు కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇండియా పాపులేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఓకేనా. సో ఏంటంటే అంటే డబుల్ అవుతుంది, సార్ రెడ్యూస్ అవుతున్నాను. సో మధ్యలో రెడ్యూస్ అయిపోతుంది, బట్ ఇక్కడ ఒకవేళ ఇదే ఎస్టిమేషన్ ప్రకారం ఇస్తే మాత్రం 75 yearsలో డబుల్ అయిపోతుంది అనమాట. సో అలాగే ఈ రిపోర్ట్ అనుసరించి ఏంటంటే నవంబర్ 2022 అంతా కూడా వరల్డ్ పాపులేషన్, ప్రపంచ పాపులేషన్ అనేది ఎంత అయిందంటే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ స్టడీ అన్న. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు దాన్ని అనుసరించి మనం స్టడీ చేయాలి. సో 800 crores దాటినట్టు చెప్తున్నారు, అంటే 800 కోట్ల జనాభా అనేది గత సంవత్సరం నవంబర్లోనే దాటినట్టు చెప్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఫ్యాక్ట్ అనేది అఫీషియల్ రిపోర్ట్గా ఉంది కాబట్టి మనం చాలా వరకు జాగ్రత్తగా అనేది చూడాలి. సో అలాగే ఏంటంటే నాన్న ఈ రిపోర్ట్ అనేది
ట్రెండ్స్ ఇన్ పాపులేషన్ అంటే ఆ పాపులేషన్ అనేది ఎలా పెరుగుతుంది, వేగవంతంగా పెరుగుతుందా, నిదానంగా పెరుగుతుందా, అలాంటి విషయాలను ఏంటంటే వారు అనలైజ్ చేసి అనేది చెబుతారు. సో అలాగే కన్సర్న్ నెంబర్స్ని బట్టి వారు డేటా అనేది చెప్తున్నారు. అలాగే వీరు ఏం చెబుతున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న జనాభా పెరుగుదలకు ముఖ్యమైన దేశాలు కారణం అన్నారు. ఏంటంటే వాటి యొక్క ఫెర్టిలిటీ రేట్. సో హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్, ఇవి మీకు ఫ్యాక్ట్గా మీకు ఉపయోగపడుతుంది. హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్, ఓకేనా, హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ ఉండే దేశాలు ఇది. తర్వాత ఏంటంటే లోవెస్ట్ ఫెర్టిలిటీ రేట్, ఓకేనా, లోవెస్ట్ ఫెర్టిలిటీ రేట్ ఉండే దేశాలు ఇవి అనేది మనం తెలుసుకుందాం. హైయెస్ట్ వచ్చేసి నైజర్ అనే దేశంలో సుమారుగా 6.7 అంటే సగటు మహిళ 6 కంటే కూడా ఎక్కువ మందిని అనేది జన్మనిస్తుంది అన్నమాట. తర్వాత ఏంటంటే చాడ్ దేశం, చాడ్లో 6.1. తర్వాత సో కాంగో, ఓకేనా, కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంటుంది 6.1. తర్వాత సొమాలియా, ఓకేనా, డెమోక్రటిక్ రిపబ్లిక్ డిఆర్ ఆఫ్ కాంగో, ఓకేనా. తర్వాత సొమాలియాలో ఏంటంటే 6.1 ఉంది. మాలి, ఓకేనా, చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, దీనిలో మీకు ఒక కన్క్లూషన్ రావాలి. ఏంటంటే సిఏఆర్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అంటే చాలా వరకు చూడండి ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కడైతే లెస్ డెవలప్మెంట్, ఇన్సర్జెన్సీ ఎక్కువగా, డెవలప్మెంట్ తక్కువగా అలా ఉంటున్నాయో ఆ దేశాల్లోనే కదా ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉంది. అంటే మహిళలు ఎక్కువ మందికి జన్మనిస్తున్నారు. లోవెస్ట్ ఫెర్టిలిటీ రేట్లో ఏంటంటే హాంకాంగ్ ఉంది. హాంకాంగ్ వచ్చేసి చాలా వరకు తక్కువ ఫెర్టిలిటీ రేట్ ఉంది, ఇట్స్ అప్ టు 0.8 ఉంది. తర్వాత సౌత్ కొరియా, ఓకేనా, ఎస్కే రాసంచాలు, సౌత్ కొరియా వచ్చేసి 0.9. నెక్స్ట్ సింగపూర్, ఓకేనా, సింగపూర్ వచ్చేసి ఇట్స్ అప్ టు 1.0. నెక్స్ట్ ఏంటంటే శాన్ మెరినో అంటారు, మెకావో శాన్ మెరినో అంటారు. సో ఈ కంట్రీ వచ్చేసి ఏంటంటే సుమారుగా ఉంటుందంటే ఇట్ ఈస్ 1.1. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైనా చూడండి, చైనా యొక్క బర్త్ రేట్ పడిపోయిందన్న, చైనా యొక్క ఫెర్టిలిటీ రేట్ చాలా వరకు తగ్గిపోయింది. అదే అసలైన కారణం అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ పాపులేషన్ అనేది ఇంకా ఇదే విధంగా పెరుగుతూ ఉందంటే మనం మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ కూడా సకాలంలో సరైన పద్ధతిలో ఇవ్వలేం. సో ఇక్కడ పాపులేషన్ డేటా అనేది మనకి ఎందుకు ఉపయోగం ఉంటే పాలసీ మేకింగ్లో ఎందుకంటే మన ఇండియా అతి ముఖ్యంగా ఏంటంటే మనకి డెమోగ్రఫీ ఎక్కువ. డెమోగ్రఫీ అంటే ఏంటి, యంగ్ పాపులేషన్, ప్రపంచంలోనే అత్యంత యంగ్ పాపులేషన్ మన ఇండియాలో ఉంటున్నప్పుడు మనం జాగ్రత్తగా అనేది వాటిని మనం థ్రాటల్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి మనము ఇంకా గట్టిగా అనేది పోర్ట్రే చేయాలి. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి ఫెర్టిలిటీ టార్గెట్స్ని అచీవ్ చేసుకోవాలి. ఇంకా ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉండి ఎక్కువ జనాభా పెరిగిపోతుంది, అంతమందికి మనం ఏంటంటే పోషించడానికి, ఉద్యోగాలకు అన్నిటికీ కూడా మనం చేయలేక మనం పేదరికంలోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది. సో అందువల్ల ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ వెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. కాకపోతే ఏంటంటే ఒకవేళ మనము ఇలాంటి యాక్చువల్గా అస్సాం గవర్నమెంట్ ఒక ప్లాన్లో ఉంది. అస్సాం గవర్నమెంట్ ఏం చెబుతుందంటే 2 చైల్డ్ పాలసీ, ఓకేనా, 2 చైల్డ్ పాలసీ అనేది తేవాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏంటంటే మన ఇండియాలో ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అంటే మేల్ ప్రిఫరెన్స్ అనేది గట్టిగా ఉంది. మేల్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటున్న సమయంలో ఏంటంటే ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంటే గవర్నమెంట్ అలో చేయలేదు అంటే అప్పుడు ఏంటంటే అక్కడ అబ్యూస్ అంటే మహిళలను అబ్యూస్ చేయడం, చాలా వరకు టార్గెట్ చేయడం, సో గర్ల్ చైల్డ్ని టార్గెట్ చేయడం, అలాగే ఇంకా కూడా మనకి సెక్స్ సెలెక్టివ్ అబార్షన్. సో ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే మన ఇండియాకి వరంలాగా ఇది అతిపెద్ద సమస్య కూడా మారగలుగుతున్నాను. ఎందుకంటే మనకి లెస్ దెన్ 25 ఇయర్స్ ఉన్నవారు సుమారుగా 50% ఉన్నారనమాట. సుమారుగా అంటే ఇట్స్ నాట్ ఫ్యాక్ట్, ఓకేనా. సో సుమారుగా ఏంటంటే 20 అంటే యంగ్ పాపులేషన్ ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ 25 ఇయర్స్లో లేదంటే 50 ఇయర్స్లో వీరంతా కూడా ఓల్డ్ ఏజ్ అయిపోతారు కదన్న. ఓల్డ్ ఏజ్ అయిపోయారంటే అప్పుడు మన పాపులేషన్లో 50% కంటే ఎక్కువ మంది ఏజ్డ్ పాపులేషన్ వస్తుంది కదా. అంటే 2 విషయాలు, ఒకటి ఉన్న వారిని మనం ఉపయోగించుకోవాలి. సో అలాగే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడు బర్డన్సమ్గా అనేది మారిపోతుంది అనేది వాస్తవం. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అందుకే మీరంతా కష్టపడి జాబులు తెచ్చి మంచిగా సెటిల్ అయ్యి సంపాదించుకోండి. మీ పిల్లలంతా మిమ్మల్ని సాకరు కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పోయేటప్పుడు ముసలోళ్ళ సంఖ్య పెరుగుతుంది. మీరు అందరం కూడా ఆ బ్యాచ్లో ఉంటాం. డోంట్ వెరీ, వీ ఆల్ విల్ సఫర్ టుగెదర్, ఓకేనా. సో తర్వాత ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మన ఏంటంటే మళ్ళీ మనకి పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి ఒక సెన్సెస్ ఒక పక్క. ఇంకోటి మనకి ఇక్కడ టోటల్ మన యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉపయోగించుకోవాలంటే మనం ఇన్వెస్ట్ ఎవరి మీద చేయాలి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్
అండ్ ఏంటంటే మనము ఎవరిని కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ మెన్ మేల్ అంతా కూడా ప్యాట్రియార్కల్ సొసైటీలో మంచిగా పనిచేస్తున్నారు. కానీ ఉమెన్ అండ్ గర్ల్స్, సో ఉమెన్ అండ్ గర్ల్స్కి సరైన ఆపర్చునిటీ ఇవ్వాలి. వారిని కూడా పొటెన్షియల్గా మన ఎకనామిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా వారిని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే మన గవర్నమెంట్ అనేది, మన ఇండియా అనేది అద్భుతంగా అనేది డెవలప్ అవుతుంది. సో ఓకే గైస్, అందరికీ ఇంకొక అనౌన్స్మెంట్ మర్చిపోవద్దు. ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మన ఎల్టీఎక్స్ క్లాస్లో అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సిన పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అంటే అద్భుతమైన ఆప్షనల్స్ 30,000 రూపీస్కి అందుబాటులో ఉన్నాయి. ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం అందిస్తున్నాం. ఓకే గైస్, నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్దాం. సో ఇది ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఇండియా మరియు యూఏఈ మధ్య ఉంటున్న కోఆపరేషన్ సంబంధం గురించి. ఓకేనా, ఇది కూడా GS 2లో, ఓకేనా, GS పేపర్ 2లో IRలో ఇంటర్నేషనల్ రిలేషన్ కాన్సెప్ట్లో వస్తుందన్న. ముఖ్యంగా ఏంటంటే ఒకవైపు ఇండియా మరియు యూఏఈ ఇద్దరం కూడా, రెండు దేశాలు కూడా ఏంటంటే ఒక డీల్ అనేది కుదుర్చుకుంటారు. కలిసిమెలిసి పనిచేద్దాము, మనము ఫుడ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేసుకోవడం, అంటే ఆహార భద్రత. సో అంటే ఏంటి, మన ఇండియాలో ల్యాండ్ ఉంది, ప్రొడ్యూస్ చేస్తున్నాం, అది వారికి అందించామంటే వారికి ఆహారం అనేది దొరుకుతుంది, మనకి దొరుకుతుంది. దాన్ని మనము ప్రపంచ మార్కెట్లో తీసుకెళ్ళడానికి మనం ఛాన్స్ అనేది చూస్తున్నాం. సో దానికోసం మనం ఏంటంటే ఎఫర్ట్స్ అనేది వేస్తూ ఉన్నాం. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇట్ డిస్కసెస్ అబౌట్ ఇండియా యూఏఈ చాలా వరకు మన ఇండియన్ పీపుల్ అనేవాళ్ళు సో ఈ అరబ్ కంట్రీస్లో ఏదో ఒక రకంగా ఎంప్లాయ్మెంట్లో అనేది ఉంటూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే ఈ కంట్రీస్లో ఏంటంటే ఫుడ్ అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో అలాగే మన ఇండియా అనేది ఏంటంటే మనము డొమెస్టిక్ ఫుడ్, అంటే మన ఇండియాలో ఉంటున్న డొమెస్టిక్ ఫుడ్, ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో వాటిని, ఆహార ధాన్యాలు కానీ వాటి యొక్క ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా మనము ఇంక్రీజ్ చేయాలి. అలా ఇంక్రీజ్ చేసాము అంటే మనకి వరల్డ్ మార్కెట్ని తీసుకోవచ్చు. ఆ వరల్డ్ మార్కెట్లో, ఓకేనా, వరల్డ్ మార్కెట్లో అంటే మన ఆహార ధాన్యాలు, ఓకేనా, వ్యవసాయంలో ఏంటంటే వరల్డ్ మార్కెట్ అనేది వెయిట్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే వరల్డ్ మార్కెట్లో యూఏఈ అనేది హైలీ డిమాండెడ్ ఫర్ అస్ ఇండియా. సో మన ఇండియా యొక్క డిమాండ్ ఫుల్ఫిల్ చేయడానికి మనకి ప్రపంచ మార్కెట్లో ఏంటంటే యూఏఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా, సో చూడండి యూఏఈ పరిస్థితి ఏంటంటేనన్నా, యూఏఈ వచ్చేసి 90% ఆఫ్ రిక్వైర్మెంట్, అంటే వారి యొక్క 90% వారి యొక్క అవసరాలు, ఓకేనా, వారి యొక్క అవసరాలు అనేది ఏంటంటే డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్, అంటే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మీదే వారు ఆధారపడినారు. సో అంటే ఏంటి ఇక్కడ, సో ఆఫ్ కోర్స్ ఇలాంటి దేశాలు అనేది ఏంటి, చాలా వరకు వారి ఫుడ్ రిక్వైర్మెంట్స్ అంతా కూడా బయట దేశాల నుంచి. ఇంకా చెప్పాలంటే యూఏఈ రిక్వైర్మెంట్స్ ఏమేమి, ఆహారం ఫుడ్ ప్రొడక్షన్లో ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే స్టాపుల్ ఫుడ్స్, సో మన ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా, అలాగే ఏంటంటే స్టాపుల్ ఫుడ్స్తో పాటు ఏంటంటే రైస్, ఓకేనా, రైస్, వీట్, ఓకేనా, తర్వాత మీట్ కూడా, మన ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న మీట్ కూడా ఏంటంటే చాలా వరకు యూఏఈ లాంటి దేశాలు అనేది నమ్మశక్యంగా, అంటే చూడండి మనకి ట్రస్టబుల్ ఒక పార్ట్నర్ ఉండాలన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి నమ్మతగ్యమైన ఒక మార్కెట్ ఉందంటే మనం ఈజీగా అనేది మనము ఈ ప్రొడక్షన్ అనేది చేయొచ్చు, అప్పుడు మనం ఆ మార్కెట్లో అనేది తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఏంటంటేనన్నా ఫుడ్ సెక్యూరిటీ, మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది సకాలంలో సరైన సమయంలో అందితేనే మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది వస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల వ్యవసాయం అనేది చాలా సఫర్ అవుతుంది. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటంటే మనకి ఏంటంటే వాటర్ స్కార్సిటీ లాంటి ఇష్యూస్ అనేది ఉన్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ని ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్, హార్ష్ క్లైమేట్ ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అనేది అంటే మనకి ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. సో అందుకని ఏంటంటే వీ నీడ్ టు కోఆర్డినేట్, అంటే ఏంటంటేనన్న సో మనము ఈ యొక్క సప్లై చైన్, అంటే మన ఇండియాలో ఉత్పత్తి కరెక్ట్గా ఉంటేనే యూఏఈ లాంటి దేశాలకు మనం రెగ్యులర్ సప్లై చేస్తాం. ఒకవేళ మనం కానీ సప్లై చేయలేకపోయామంటే, ఓకేనా, ఏమైపోతుంది, యూఏఈ వేరే దేశాల మీద ఆధారపడడం అనేది జరిగిపోతుంది. సో అందువలన ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ యాక్సెసిబిలిటీ, అంటే ఇలాంటి హార్ష్ క్లైమేట్స్, ఓకేనా, క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా, అంటే సో ప్రిపేర్డ్నెస్, క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా మనం ఏముండాలా, ప్రిపేర్డ్నెస్ అనేది రెడీగా ఉండాలి. సో అలాగే ఏంటంటేనన్నా మనం ఎల్లప్పుడూ కూడా ఈ ఫుడ్ సెక్యూరిటీని ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలా ఇలాంటి యూఏఈ లాంటి దేశాలకి. ఎందుకు మన ఇండియా మెయిన్ అంటేనన్నా, ఇండియా అనేది ఆహార ధాన్యాలు కానీ ఫుడ్ ప్రొడక్షన్లో తీసుకున్నట్టే సెకండ్ లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసర్ అన్న వరల్డ్లోనే. మనం ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసర్. సో ఆహారం వీటిలో మనము రెండవ ఎక్కువగా అతిగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ ద సప్లై చైన్, అంటే ఏంటంటే ఈ సప్లై చైన్ ఆహార ధాన్యాల ప్రొడక్షన్ కానీ అలాగే
బయట దేశాలకి సప్లై చేయడం కానీ, ఇది ఏంటంటే సప్లై చైన్ అన్న. ఈ సప్లై చైన్ డిస్టర్బ్ కాకుండా ఎంత దారుణమైన క్లైమేటిక్ కండిషన్స్ ఏదొచ్చినా కానీ వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండేలా మనం ఉండాలి. సో అందుకనే ఏంటంటే ఇండియా మస్ట్ బి గెటింగ్ రెడీ. సో ఇండియా యొక్క పరిస్థితి ఏంటి అనేది ఒకసారిగా తీసుకున్నాం. సో అంటే ఇండియా యొక్క సిచ్యువేషన్ ఏంటి, మనకు తెలుసు ఇండియా అనేది ఏంటి, సెకండ్ లార్జెస్ట్ అని చెప్పేసాను. సో మీకు అర్థమైపోయిందంటే రెండవ అత్యధికమైన ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో జరుగుతుంది. అలాగే ఏంటంటేనన్నా ఇండియాలో ఏంటంటేనన్నా వీ హ్యావ్ డైవర్స్ క్రాప్స్. సో ప్రపంచ దేశాల్లో ఇన్ని క్రాప్ వెరైటీలు చేయరు. సో కానీ మన ఇండియాలో డైవర్స్ క్రాప్స్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అద్భుతమైన వ్యవసాయం కానీ పంటలు కానీ మనం పండిస్తున్నాం. సో అలాగే మన ఇండియన్ ల్యాండ్స్ అనేది అగ్రికల్చరల్ పొటెన్షియల్ అంటే మనకి వ్యవసాయంలో ఏంటంటే చాలా వరకు పొటెన్షియాలిటీ ఎక్కువ, అంటే ఎక్కువగా మనం పంటలు పండించడానికి దిగుబడి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్లనే ఏంటంటే మన ఎక్స్పోర్ట్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ. సో ఒకప్పుడు వ్యవసాయం నమ్ముకొని మనము సంపాదించలేమంటారు, కానీ ఎగుమతి అనే ఒక విషయాన్ని మనం టార్గెట్ చేస్తూ చాలా వరకు అలాంటి ఒక ఉత్పత్తిని పెంచామంటే వ్యవసాయం కూడా ఏంటంటే లాభదాయకంగా మారచ్చు అనేది వీరు చెబుతున్నారు. ఇంకా చెప్పాలి అంటేనన్నా సో గ్లోబల్ అగ్రి ఎక్స్పోర్ట్స్ మీద అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అగ్రికల్చర్లో ప్రొడ్యూస్ చేసిన విషయాన్ని మనము ఎక్స్పోర్ట్ చేసే విధంగా, ఎగుమతి చేసే విధంగా మనము బిల్డ్ చేసుకోవాలి. సో అందులో ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేవి ఇవి. మనం ఇండియా నుంచి ఇంతసేపు ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, అగ్రికల్చర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కదా, అలా మనం ఏ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రైస్ కానీ, వీట్ కానీ, స్పైసెస్ కానీ, ఈ మధ్య హార్టికల్చరు, తర్వాత ఏంటంటే ఫ్రూట్స్. హార్టికల్చర్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. హార్టికల్చర్ వచ్చిన తర్వాత ఒక మంచి సక్సెస్ మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంతా కూడా ప్రపంచ దేశాలు ఎన్నిటికో ఏంటంటే ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉన్నాం. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం వచ్చామంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో కూడా మన ఇండియా అనేది టాప్ పొజిషన్లో అనేది వచ్చేస్తుంది. సో అలాగే ఏంటంటే ఇంకా టీ, కాఫీ, స్పైసెస్ ఇవన్నీ కూడా మన ఇండియా నుంచి ఎగుమతి అనేది చేస్తున్నాం. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేయగలమా? చేయలేం. అంటే ఏంటి, గవర్నమెంట్ అనేది మన ఎగుమతిని ప్రమోట్ చేసే విధంగా ఇనిషియేటివ్స్ అనేది తీసుకురావాలి. ఓకేనా, సో ఇవి అలా తీసుకొస్తేనే ఏంటంటే అప్పుడే మనం ఏంటంటే వాటిని ఫుల్ఫిల్ చేయొచ్చు. సో అలాగే ఏంటంటే ఇనిషియేటివ్స్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. అంటే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయాలి. అంటే వ్యవసాయంలో కూడా ఏంటంటే పెట్టుబడిదారులు ఎక్కువగా మనం ప్రమోట్ చేయాలి, వ్యాపారాన్ని ప్రమోట్ చేయాలి, ఎక్స్పోర్ట్ జోన్స్ని రెడీ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటి మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు అన్నమాట. తర్వాత ఏంటంటే మనకి మార్కెట్ యాక్సెసిబిలిటీ. సో మార్కెట్ అనేది ఈజీగా అనేది మనకి యాక్సెసిబుల్గా చేయాలి. సో ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా వరకు ఆ మార్కెట్ అనేది ఈజీగా మనకు అనేది అందుబాటులో ఉందన్నమాట. సో ఇది ఏంటంటే రెండు దేశాల మధ్య ఒక ప్రాపర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి, స్ట్రాంగ్గా కోఆర్డినేట్ అవ్వడానికి, ఇవన్నీ పక్కన పెడితే చూడండి మన ఇండియాలో పీడిఎస్ సిస్టమ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ సబ్సిడీ. సో మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అనమాట. ఈ ఫుడ్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఎంత లార్జెస్ట్ అంటే మనము సుమారుగా ఎంతమంది ప్రజలను మనం ఫీడ్ చేస్తున్నట్టే 80 కోట్ల మంది, 800 crore సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో ఉంటున్న 80 కోట్ల మందికి మనం పీడిఎస్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, రేషన్ అంగడిలో చూసారా అలాంటి ఒక మెథడ్లో అనేది మనము ఈ యొక్క గ్రెయిన్స్ కానీ ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేసుకుంటుంటాం. అంటే ఏంటి, మనము మన ఇండియా యొక్క ఆహార భద్రతను కాపాడుకుంటూ ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతిని మనం పెంపొందించే విధంగా ఉండాలి. సో అలాగే ఈ మధ్య ఏంటి మన ఇండియా G20లో కూడా ప్రెసిడెన్సీ సాధించింది కదా అప్పుడు. అలాగే మిల్లెట్స్ ప్రమోషన్ చేస్తున్నాం కదా, ఇవన్నీ ఇండియా యొక్క మేజర్ సీన్స్. సో అందుకని ఏంటంటే సో వీ నీడ్ టు ఫైట్ ఇట్ అండ్ ఓవర్కమ్ ఇట్. ఈ ప్రెసిడెన్సీలో మాట్లాడుతూ 3 C's అవే మనకుంటున్న ఇష్యూస్. ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీకి ఉన్న ఇష్యూస్ 3 C's అంట. అవి ఏంటంటే ఇప్పుడున్నది కోవిడ్ కాన్ఫ్లిక్ట్ అండ్ క్లైమేట్. ఈ మూడింటిని కూడా మనం ఓవర్టేక్ చేసుకుంటూ మన ఆహార ధాన్యాలు కానీ ఫుడ్ సెక్యూరిటీని కానీ మనము ప్రపంచవ్యాప్తంగా కూడా సస్టైన్ అవ్వడానికి, ఎఫిషియెంట్గా ఇవ్వడానికి అనేది మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది క్లియర్గా చెబుతున్నారన్నమాట. సో ఇక్కడ మన పార్ట్నర్షిప్ చేసుకున్నామంటే రెండు దేశాలు కూడా ఏంటంటే కలిసి ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని నిలబెట్టుకోవాలనుకున్నామా? సో అది ఎలా? సో అలా ఇండియాకి యూఏఈకి మధ్య ఉంటున్న కొన్ని ఇంపార్టెంట్ టైఅప్ అగ్రిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో చూడండి I2U2. సో I2U2 అనేది
చూడండి, ఇండియా ఇస్రాయేల్, తర్వాత ఏంటంటే యుఏఈ, తర్వాత యునైటెడ్ స్టేట్స్. సో ఇదే ఈ I2U2. సో ఈ సమ్మిట్ అనేది జరిగిందన్న. సో ఈ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ ఎక్కడ జరిగిందన్న, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ యుఏఈ. ఓకేనా. సో అప్పుడు ఏంటంటే నాన్న సుమారుగా ఇక్కడ యుఏఈ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే సమ్మిట్లో ఏంటంటే $2 బిలియన్ ఎంత పెట్టుబడి పెడుతున్నారు, $2 బిలియన్ అనేది మన ఇండియాలో ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ పార్క్స్ కోసం, దేనికోసం, ఫుడ్ పార్క్స్ కోసం పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే ఏంటి, ఫుడ్ కారిడార్స్ అనేది మన ఇండియాలో డెవలప్ చేయబోతున్నాం. సో ఈ విషయంలో ఇండియా అండ్ యూఏఈ ఏంటంటే CEPA అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. అంటే ఏంటంటే నాన్న కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఓకేనా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది వారు సైన్ చేసుకున్నారు. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో దీని ద్వారా ఏంటంటేనన్నా ఇప్పుడు ఏంటంటే రెండు దేశాలు కూడా ఏంటంటే సో కలిసిమెలిసి, ఓకేనా, కలిసిమెలిసి అంటే ఒక అగ్రిమెంట్ ప్రకారం అంటే వర్క్ చేస్తాము. సో అది వారు డీల్ చేసుకున్నారు. ఇంకా ఏంటంటే ట్రేడ్ అనేది ఇంకా బెటర్ అవ్వడానికి, ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అవ్వడానికి, ఇంకా చెప్పాలంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అలా మన రెండు దేశాలకి అంటే ఇక్కడ ముఖ్యంగా లాజిస్టిక్ సపోర్ట్లో కూడా, ఓకేనా, లాజిస్టిక్స్ ఈ విషయాల్లో కూడా సపోర్ట్ చేసుకోవడానికి అనేది వీళ్ళు ప్లాన్ అనేది చేసుకున్నారు. దీని ద్వారా ఏంటి, వాళ్ళు మన ఇండియాలో పెట్టుబడి పెడుతున్నారు, మన ఇండియాకి ఏం లాభం, ఎంప్లాయ్మెంట్, మన ప్రజలకు ఉద్యోగ అవకాశాలు అనేది వస్తున్నాయి. సో దీని ద్వారా ఏంటంటేనన్నా సుమారుగా 2 మిలియన్ ఫార్మర్స్, ఓకేనా, 20 లక్షల వ్యవసాయాలు, 2 మిలియన్ ఫార్మర్స్ అనేది బెనిఫిట్ అనేది పొందుతున్నారు. ఇందులో ఏంటంటే 2 lakh జాబ్స్, ఓకేనా, 2 lakh జాబ్స్ అనేది క్రియేట్ అవుతారు. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా యూఏఈ యొక్క సపోర్ట్తో ఇండియాలో డెవలప్ అవుతున్న విషయాలన్నమాట. సో అలా ఫుడ్ సెక్టార్లో ఏంటంటేనా ఆహార ధాన్యాలు ఫుడ్ సెక్టార్ అంటే మన రెండు దేశాల యొక్క సంబంధం అనేది చాలా అద్భుతంగా అనేది ఉంది. సో గైస్, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి ఉన్నారంటే మీకోసం ఫ్రీ మెంటర్షిప్ సెషన్స్ ఉన్నాయన్న, అలాగే ఆన్లైన్ మీడియంలో మీకు రికార్డెడ్ మరియు లైవ్ కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి ఉన్నారు అంటే ఫ్రీ మెంటర్షిప్ అనేది ఉపయోగించుకోండి. సో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకోసం మెంటర్షిప్ అనేది ఫ్రీగా అనేది అందిస్తానన్న. సో ఎలా చదవాలి, ఏం చేయాలి అనే ఒక ప్లాన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ మీకు అందిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా డీటెయిల్గా అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వస్తాము. సో ఇక్కడ ఏంటంటేనా క్యాస్ట్ సెన్సస్, క్యాస్ట్ ఇంపరేటివ్. సో ఇది కూడా ఎడిటోరియల్ ఆర్టికల్. ఇది దేని గురించి మాట్లాడుతాం చూడండి, ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ ఈవెన్ ఇఫ్ మోరలీ ఫ్లాడ్ కెన్ హెల్ప్ టార్గెటింగ్ ద కోటా బెనిఫిట్. సో స్టూడెంట్స్, ఈ టాపిక్ అనేది ఇండియన్ సొసైటీలో వన్ ఆఫ్ ద క్రూషియల్ కాన్సెప్ట్ అన్న. సో ఇండియన్ సొసైటీకి సంబంధించింది. సో అందుకే ఏంటంటే దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ GS పేపర్ 1. సో GS పేపర్ 1లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాస్ట్ సెన్సస్, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, క్యాస్ట్ సెన్సస్ ఇవన్నీ కరెక్ట్ కాదు అంటారు. కానీ క్యాస్ట్ బేస్డ్ పాపులేషన్ డేటా ఉందంటే దాని ద్వారా మనం ప్రాపర్గా రిజర్వేషన్ అనేది మనము పోర్ట్రే చేయొచ్చు, లేదంటే ఇవ్వచ్చు, కరెక్ట్ అయిన పర్సన్కి రిజర్వేషన్ అనేది అందించవచ్చు. అలాంటి ఒక అవకాశం అనేది వస్తుంది. కాబట్టి చాలా వరకు ఏంటంటేనన్నా క్యాస్ట్ సెన్సస్, ఓకేనా, క్యాస్ట్ సెన్సస్ తీయాలి అనేది అపోజిషన్ పార్టీస్, మన గవర్నమెంట్లో ఉంటున్న అపోజిషన్ పార్టీస్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అపోజిషన్ పార్టీస్ అంటే ఎవరు సార్ దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అని అడిగితే, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయినా సరే, తర్వాత ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్, ఓకేనా, తమిళనాడు గవర్నమెంట్ అయినా సరే, ఇంకా ఇతర పార్టీస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో కలిసి ఉంటున్న ఇంకా ఇతర పార్టీస్ అంతా కూడా ఏంటంటేనన్నా సో వారు ఏం అడుగుతున్నారంటే క్యాస్ట్ సెన్సస్ అనేది మనం చెయ్యాలి. ఎందుకంటే డెసినియల్, సో 10 సంవత్సరాలకు ఒకసారిగా మనము సెన్సస్ అనేది తీసుకుంటాం. ఆ డెసినియల్ సెన్సస్తో పాటు అంటే అలాంగ్ విత్ ఇట్ అంటే దాంతోపాటు, దాంతోపాటు ఏంటంటే ఈ క్యాస్ట్ సెన్సస్ కూడా తీయాలి. అంటే కాంప్రహెన్సివ్ క్యాస్ట్ సెన్సస్ అంటే పూర్తి వివరాలు అనేది కలెక్ట్ చేసే విధంగా ఉండాలి. సో ఇక్కడ మనకి ఏంటంటేనన్నా యాక్చువల్గా ఓబీసీ, బీసీ రిజర్వేషన్ రావడానికి వీటన్నిటికీ కారణం ఏంటంటేనన్నా మండల్ రిపోర్ట్, ఓకేనా, మండల్ కమిషన్ యొక్క రిపోర్ట్. ఈ మండల్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది, ఈ యొక్క చూడండి మండల్ కమిషన్ అనేది రిజర్వేషన్ పరంగా ఏంటంటే మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది ఎప్పుడు ఇచ్చారంటే అది సుమారుగా 1980s ఇచ్చారు, 1980లో. కాకపోతే అక్కడ రిపోర్ట్ అందించడానికి ఏ క్యాస్ట్స్ని ఓబీసీస్గా అలా రిజర్వేషన్స్ అనేది ఇవ్వాలి అనేది బ్యాక్వర్డ్నెస్ అంటే వెనకబడిన వర్గాలు అనేది నిర్ణయించారు. అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ చెప్పడం అనేది జరిగింది. కానీ సో
అలా ఐడెంటిఫై అవ్వడానికి ఓబీసీస్ని ఐడెంటిఫై చేయాలి కదా. ఐడెంటిఫై చేయాలంటే మనకు డేటా ఉండాలి కదా. అంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఉంటేనే కదా మనకి ఎవరు ఎందుకు వెనకబడి ఉన్నారు, ఎంతమంది జనాభా ఉన్నారు, వారికి మనము రిజర్వేషన్ ఇవ్వాలా లేదా, ఇలాంటి ఆలోచనలు అనేది వచ్చేది. సో అందుకని ఏంటంటేనన్న సో ఇక్కడ డేటా కావాలి. ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే మనకి డేటా కావాలి. సో కాకపోతే ఈ మండల్ కమిషన్ దేని అనుసరించి ఫాలో అయిందంటే చూడండి, మండల్ కమిషన్కి వచ్చేసి 1931లో చేసిన క్యాస్ట్ సెన్సస్ డేటా. సో చూడండి 1931లో చేసిన క్యాస్ట్ సెన్సస్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను అనుసరించే మండల్ రిపోర్ట్ ఏర్పడి బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది తీసుకొచ్చారు. సో అంటే చూడండి, ఎప్పుడో సుమారుగా 90 సంవత్సరాల క్రితం ఉన్న డేటాతో ఓబీసీ కేటగరైజేషన్ అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ప్రెసెంట్ డే గవర్నమెంట్స్ ఏంటంటే కొత్తగా ఏంటంటే కాంప్రహెన్సివ్ డేటా. సో కాంప్రహెన్సివ్ అంటే అన్ని సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్, ఎడ్యుకేషన్, సోషల్ స్టేటస్ అన్నిటినీ కలిపి సో కాంప్రహెన్సివ్ సెన్సస్ డేటా కానీ ఉందంటే ప్రస్తుతం అనేది ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే కరెంట్ రిజర్వేషన్ ప్రస్తుతం ఇస్తున్న రిజర్వేషన్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఓకేనా, రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నారో ఆ రిజర్వేషన్ స్టేటస్ని మనం స్క్రూటనైజ్ చేయడానికి ఓకేనా, రిజర్వేషన్ అనేది మనం ఏంటంటే స్క్రూటనైజ్ చేయాలి. సో వాటిని వ్యాలిడేట్ చేయాలి. సో వాటిని అన్నింటినీ రీచెక్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా అనేది తెలుపుతున్నారు. సో అందుకని ఏంటంటే ఈ యొక్క డేటాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి క్వాటా ఇవ్వాలి, ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి అనే దానికోసం ఇది ముఖ్యం అన్నారు. తర్వాత ఏంటంటేనన్నా ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ క్యాస్ట్ ఓకేనా. ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద స్పెసిఫిక్ నీడ్స్ అంటే కొన్ని క్యాస్ట్ పీపుల్స్కి కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో వెనకబడిన వర్గాలుగా ఉంటారు. అలాంటి వారిని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏంటంటే వాళ్ళ స్పెసిఫిక్ నీడ్స్ అండ్ డిమాండ్స్, వాళ్ళకంటూ కొన్ని అవసరాలు డిమాండ్స్ ఉంటాయి, వాటిని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొండ జాతి ప్రజలంటే వారికి కొన్ని డిమాండ్స్ అండ్ నీడ్స్ ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేయాలి. ఇలా ఏంటంటే స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయడానికి, స్పెసిఫిక్ నీడ్స్ని టార్గెట్ చేయడానికి ఒక్కొక్క క్యాస్ట్ పీపుల్కి ఒక్కొక్క టార్గెట్స్ ఉంటాయి, వాటిని మనము డెవలప్ చేయాలి. అలాగే ఏంటంటే ఒకవేళ వెనకబడిన వారే ఏంటంటే టార్గెటెడ్ గవర్నమెంట్ పాలసీస్, దాన్ని ఏమంటాం మనం టార్గెటెడ్ గవర్నమెంట్ పాలసీస్. గవర్నమెంట్ అనేది వారికి అవసరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధితమైన పాలసీస్ తెస్తున్నప్పుడు ఇంకా బెటర్గా అనేది మేనేజ్ చేయొచ్చు అనేది వారు చెబుతున్నారు అన్న. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే దిస్ కెన్ క్రియేట్ ఎ బెటర్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఇంకా బెటర్ అవ్వడానికి. ఇంకా చెప్పాలి అంటే క్యాస్ట్స్ అని, తర్వాత ఏంటంటే వాటి యొక్క సబ్ క్యాస్ట్స్, సో వీటన్నిటిని కూడా చాలా వరకు గుర్తింపు పొందని కొన్ని ఉన్నాయి, వాటిని గుర్తింపు పొందించడం, సోషల్ స్టేటస్ అందించడం, ఇవన్నీ కూడా దీనికి ప్రాముఖ్యత చెప్తున్నారు. అలాగే రిజర్వేషన్ ఏదైతే ఇప్పుడు అందిస్తున్నారో దాన్ని చాలా జాగ్రత్తగా, అద్భుతంగా, ఎఫిషియెంట్గా అందించడానికి ఇది ముఖ్యం అనేది క్లియర్గా చెప్తున్నారు. సో అందుకని ఏంటంటే క్యాస్ట్ సెన్సస్ కావాలి అనేది వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది మెయిన్స్ లెవెల్ ఆన్సర్ అన్న. మెయిన్స్ లెవెల్లో డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. దీన్నే మీరు మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఎలా చేస్తాం ఆలోచించండి. సో హియర్ caste based discrimination is prevailing and caste based issues are running over the country. So is that caste census required in India అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం చూసారా, ఇదే ఆన్సర్. మనం ఏవైతే డిస్కస్ చేసామో అది డైరెక్ట్ ఆన్సర్గా మీరు రాసేయచ్చు. సో చూడండి, రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. సో ఇదేంటిదన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో ఏంటంటేనన్నా ఇక్కడ మనకి ఏంటంటేనన్నా సో రీసెంట్గా ఒక స్టార్ ప్లానెట్ అనేది పెయిర్స్ ఓకేనా. సో అవి ఏంటంటే రేడియో సిగ్నల్స్ ఎమిట్ చేస్తున్నట్టు కనుగొన్నారనమాట. వావ్ అంటే ఏంటి, ఏదో ఒక విషయం ఉన్నట్టే కదా, రిపీటింగ్. సో చూడండి, రిపీటింగ్ రేడియో సిగ్నల్స్. సో దాన్ని ఏమంటారంటే సో చూడండి వైజెడ్ సిటీ బి, గుర్తుపెట్టుకోండి ప్రిలిమ్స్లో ఇలాంటి కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వైజెడ్ సిటీ బి అంటే ఏంటి? సో చూడండి, రీసెంట్గా ఆస్ట్రానమర్ స్టడీ చేసిన దాంట్లోనన్నా సో ఈ వైజెడ్ సిటీ బి గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ దిస్ వైజెడ్ సిటీ బి సో అనేది అడుగుతున్నారు ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ఏంటంటేనన్నా అంతరిక్షంలో ఒక స్టార్ ప్లానెట్ కనుక్కున్నారు. సో అది ఏంటంటేనన్నా దాన్ని ఏమంటాము, ఎక్సో ప్లానెట్. సో ఎక్సో ప్లానెట్ అనమాట. సో ఇదేంటి ఎక్సో ప్లానెట్, ఎందుకు న్యూస్లో ఉంది ఎక్సో ప్లానెట్ అంటే ఏంటంటేనన్నా రిపీటెడ్ ఓకేనన్నా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, రిపీటెడ్ రేడియో సిగ్నల్స్. ఏంటది, రిపీటెడ్ రేడియో సిగ్నల్స్ అనేది వస్తున్నాయి. సో రిపీటెడ్గా అనేది రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. ఎవరో అక్కడ ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారు, అవునా కదా. సో అందుకే ఎవరదని కనుక్కోవాలి మనం. సో దట్ ఈస్ వాట్. సో అంటే ఏంటి, రేడియో సిగ్నల్స్ అక్కడ ఎమిట్ అవుతుందంటే
ఖచ్చితంగా ఖచ్చితంగా ఇండికేట్స్ అంటే రేడియో సిగ్నల్స్ వస్తుందంటే మనకి ఇండికేషన్ ఏంటి, ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అనేది చెప్తున్నారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ ప్లానెట్ చుట్టూ ఉంటే దేర్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్. సో అక్కడ ఏంటి, సో ఇవన్నీ చూస్తే ఏంటి పాసిబిలిటీ, ఇంకా మనకి తెలియట్లా కానీ పాసిబిలిటీ ఏంటంటే హ్యాబిటబుల్ ప్లానెట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తున్నాను. హ్యాబిటబుల్ ప్లానెట్ అనే ఛాన్స్ అనేది ఉంటుంది అంటున్నారు. సో అలాగే ఈ ప్లానెట్ అనేది ఎక్సో ప్లానెట్ ఏదైతే ఉంటుందో, సో ఓకేనా, వైజెడ్ సిటీ బి ఏదైతే ఉంటుందో ఇది చాలా వరకు రాకీ ప్లానెట్గా చెప్తున్నారు. అలాగే ఎర్త్ యొక్క సైజ్కి సిమిలర్గా, అంటే ఎర్త్ సైజ్ అంటే భూమి సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజుకి ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇది ఒక టెరెస్ట్రియల్ ప్లానెట్. టెరెస్ట్రియల్ ప్లానెట్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఏంటంటే ఇవి అంటే క్లౌడ్ అలాంటి ప్లానెట్ కాదు, ల్యాండ్ ఉండే ప్లానెట్. ఓకేనా, దానికి ఏమంటాం మనం టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటే ఎప్పుడు కూడా టెరెస్ట్రియల్ ఎక్సో ప్లానెట్. సో చూడండి, ప్లానెట్స్ కొన్ని క్లౌడీగా అలా ఫామ్ అయింటాయి, కొన్ని రాకీగా ఫామ్ అవుతుంది. ఇది మాత్రం ఏంటి, ఖచ్చితంగా రాకీగానే. సో అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది దేని చుట్టూ, ఓకేనా, సో అది దేని చుట్టూ తిరుగుతుందంటే ఒక స్మాల్ రెడ్ డ్వార్ఫ్, ఓకేనా, స్మాల్ రెడ్ డ్వార్ఫ్ స్టార్. సో చిన్న రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ ఏంటంటే తిరుగుతుందన్నమాట. సో దాన్ని ఏమంటారంటే ఎం టైప్ స్టార్. సో దీన్ని ఏమంటాం మనం, ఎం టైప్ స్టార్ అనేది అంటామన్నమాట. సో అలాగే ఈ స్టార్ని ఏమని పేరు పెట్టారు అంటే వైజెడ్ సిటీ అనేది ఆ స్టార్కి పెట్టిన పేరు అన్నమాట. సో ఇది మన భూమి నుంచి, సో మన ఎర్త్ నుంచి ఎంత దూరంలో ఉంది, మన ఎర్త్ నుంచి అనేది అంటే 12 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే మనం లైట్ కొడితే 12 సంవత్సరాలు ఎంత దూరం ట్రావెల్ అవుతుందో అంత దూరంలో ఉంటుందన్నమాట, చాలా చాలా దూరం అన్నమాట. సో అలాగే ఏంటంటే సో ఇది ఏంటంటే చాలా చిన్న ఆర్బిట్ ఈ ప్లానెట్ అనేది అలా రొటేట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ ప్లానెట్స్ అనేది కనుగొన్నారు. కాకపోతే మనకి ఎక్కడా కూడా ఏంటంటే హ్యాబిటబుల్గా లేదు. సో చూడండి, ఎక్కడైనా కానీ అంతరిక్షంలో మనకి ఏంటంటే హ్యాబిటబుల్ ప్లానెట్ ఏమన్నా ఉందా, ఓకేనా, అలాగే వాటి చుట్టూ అట్మాస్ఫియరు, సస్టైనబుల్ వాటరు ఇలాంటివి ఏమన్నా ఉందా అనేది స్టడీ చేస్తూనే ఉన్నారు. హ్యాబిటబిలిటీ అలాగే అట్మాస్ఫియరు, హ్యాబిటబుల్ అంటే ఏంటి, దానికి అట్మాస్ఫియర్ ఉండాలి, తర్వాత ఏంటి వాటర్ ఉండాలి, సో అది ఉప్పు నీళ్ళు అయి ఉండకూడదు, మంచి తాగునీరు ఉండాలి, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు సైంటిస్ట్ ఏం చేస్తున్నారు, సో రీసెంట్గా సైంటిస్ట్ అనేవాళ్ళు ఏంటంటే సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసే, ఓకేనా, ఓకేనా, సో అంటే ఒక ప్లానెట్ అనేది ఈ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే, ఈ రిక్వైర్మెంట్స్ అంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి అంటే ఆ ప్లానెట్స్ అనేది ఏంటి, ఖచ్చితంగా ఆ ప్లానెట్స్ అనేది ఏంటంటే సర్టైన్ డిస్టెన్స్లో ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా ఏంటి ప్లానెట్స్ అనేది సర్టైన్ డిస్టెన్స్ అంటే ఒక స్టార్ నుంచి కొంత దూరంలో ఉంటున్నప్పుడు మాత్రమే ఇవన్నీ పాసిబుల్. సో చూడండి, సర్టైన్ డిస్టెన్స్ ఫ్రమ్ స్టార్స్ అంటే స్టార్స్ నుంచి కొంత దూరంలో పర్టికులర్ డిస్టెన్స్లో ఉండాలి. ఆ డిస్టెన్స్ని, సో ఆ జోన్ని, సో ఇలా ఉంటుందని చెప్తారు కదా, దట్ జోన్. సో ఆ పర్టికులర్ డిస్టెన్స్ని, ఆ జోన్ని ఏమంటారంటే మనము గోల్డిలాక్స్. ఏమంటాం మనము గోల్డిలాక్స్ జోన్. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. గోల్డిలాక్స్ జోన్ అంటే ఈ రీజియన్ మనం ఏమంటాం గోల్డిలాక్స్ జోన్. ఎగ్జామ్లో మీకు అడుగుతారు. సో గోల్డిలాక్స్ జోన్ అంటే ఏంటో డెఫినేషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ టెల్ యూ. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అది దేన్ని సూచిస్తుందంటే అట్ అ రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఒక స్టార్ నుంచి కొంత దూరంలో, ఓకేనా, కొంత దూరంలో ఒక స్టార్ నుంచి ఒక దూరంలో ఏంటి రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ స్టార్. సో స్టార్ నుంచి కొంత దూరంలో ఉండాలి, రైట్ టెంపరేచర్ ఉండాలి, తర్వాత వాటర్ ఉండాలి, ఆ వాటర్ కూడా ఏంటి లిక్విడ్ స్టేట్లో ఉండాలి. సో ఇవన్నీ కూడా కొంత డిస్టెన్స్, ఒక స్టార్ నుంచి కొంత డిస్టెన్స్లో ఉంటే మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో అందులో ఏంటంటే ఆస్ట్రానమర్స్ కనుక్కుందంటే ఈ ప్లానెట్ కూడా గోల్డిలాక్స్ జోన్స్లోనే ఉందని చెప్తున్నారు. సో ఎప్పుడైనా కానీ హ్యూమన్ హ్యాబిటేట్స్ కానీ లేదంటే అక్కడ అంతరిక్షంలో ఎక్కడైనా కానీ హ్యాబిటేట్ పాసిబిలిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ గోల్డిలాక్స్ జోన్లో ఉంటేనే పాసిబిలిటీ అనేది చెప్తున్నారనమాట. సో అలాగే ఆస్ట్రానమర్స్ చెప్తున్న విషయంలో ఏంటంటే ఇంతవరకు ఏంటంటేనన్నా చాలా గోల్డిలాక్స్ జోన్స్ కనుక్కొని అక్కడంతా కూడా స్టడీ చేస్తూనే ఉన్నారన్నమాట. సో ఇది అక్కడున్న ఎలిమెంట్స్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అన్నమాట. నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం.
సో ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఇది దేని గురించి మాట్లాడుతుంటే యూనియన్ క్యాబినెట్ కొత్త బిల్ని పాస్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ బిల్ని ఏమంటామంటేనన్నా సినిమాటోగ్రాఫర్, ఓకేనా, సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ బిల్ 2023. సో ఈ బిల్ అనేది కొత్తగా అనేది ఈసారి మాన్సూన్ సెషన్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది మీకు జిఎస్ పేపర్ 2లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటంటేనన్నా ఓకేనా. సో ఇదేంటంటే సినిమాటోగ్రాఫ్, ఓకేనా. సినిమాటోగ్రాఫ్ అంటే సినిమా అప్రూవల్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా. సో వాటికి రిలేటెడ్ బిల్ అనమాట. సో ఈ బిల్ దేని గురించి మాట్లాడుతుందని చూద్దాము. సో సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ బిల్ ప్రస్తుతం ఉన్న విషయాలు ఏంటి, ఆ అమెండ్మెంట్ ద్వారా వాళ్ళు చేయాలనుకున్న చేంజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇది ఏంటంటే అప్కమింగ్ మాన్సూన్ సెషన్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ మాన్సూన్ సెషన్ తర్వాత మీకు అంటే ఇప్పుడు కాదు నాన్న, సో అంటే నెక్స్ట్ సెషన్స్ అంటే ఏంటి, అరౌండ్ జూన్ ఆ తర్వాత ఏంటంటే కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మెయిన్స్ లెవెల్లో కూడా ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పైరసీ, సినిమా పైరసీ ఏదైతే ఉంటుందో, ఓకేనా, పైరసీ మీద అంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేది అనౌన్స్ చేశారు. అంటే ఏంటంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్ అంటే పైరసీ అనేది ఖచ్చితంగా ఏంటంటే మనము పూర్తిగా అనేది నిర్మూలించాలి. ఎందుకంటే ఒక సినిమా మేకర్ కూడా ఏంటంటే ఎంతో ఎఫర్ట్స్, ఎంతమంది జీవితాల్లో కష్టపడి వాళ్ళు క్రియేట్ చేసింది కాబట్టి. సో ఇక్కడ దేని గురించి అంటేనన్నా ప్రైవసీ విషయంలో వారు చాలా కఠినమైన చర్యలు అనేది తీసుకుంటున్నారు. సో అలా కఠినమైన చర్యల్లో ఈ ప్రైవసీ రిలేటెడ్ బిల్లో ఏం తెచ్చారు అంటేనన్నా డ్రాఫ్ట్ వెర్షన్లో ఏంటంటేనన్నా 3 years ప్రిజన్, సో 3 years ఇంప్రిజన్మెంట్ అంటే సో 3 సంవత్సరాలు అనేది ఒకవేళ మీరు పైరసీ చేస్తూ దొరికారంటే జైల్లో వేస్తారనమాట. అండ్ 10 lakh 10 లక్షలు మీరు ఫైన్ కట్టాలన్నమాట. సో ఇది ఫిలిం పైరసీ మీద. తర్వాత ఏంటంటేనన్నా ఈ బిల్లో చెప్పే ఇంకొక విషయం, అతి ముఖ్యమైన విషయం ఏంటంటేనన్నా క్లాసిఫికేషన్స్. సో క్లాసిఫికేషన్స్ అంటే ఒక ఫిలింని మనం ఎలా క్లాసిఫికేషన్స్ చేయాలి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిలిమ్స్, సో ఫిలిం అప్రూవల్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఏంటి, ముఖ్యంగా ఏంటంటే ఫిలిం అప్రూవల్స్ గురించి. ఒక ఫిలింని అప్రూవల్ చేసే ఏజెన్సీ ఎవరు, ఫిలింని అప్రూవల్ చేసే ఏజెన్సీ ఏంటంటే ఏదంటేనన్నా సిబిఎఫ్సి అంటాం. అంటే ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. సో దాన్ని ఏమంటాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. సో వీరే ఏంటంటే ఒక ఫిలింని చెక్ చేసి అది యూ కేటగిరీయా, ఏ కేటగిరీలో వస్తుందనేసి వారే టెస్ట్ చేస్తారు. సో చెప్తారనమాట. సో అందులో ఏంటంటేనన్నా ప్రస్తుతానికి ప్రజెంట్ సిచ్యువేషన్లో తీసుకున్నా అంటే ప్రజెంట్ వచ్చేసి 3 categories ఉన్నాయి, ఓకేనా. ప్రజెంట్ వచ్చేసి 3 categories అనేది ఉన్నాయి. సో అందులో ఏంటంటేనన్నా యూ సర్టిఫికేషన్ అంటే అన్రెస్ట్రిక్టెడ్, అంటే ఎటువంటి అదుపు లేదు, ఏ వయసు ఉన్నవారైనా కానీ చూడొచ్చు. U/A సర్టిఫికేషన్, U/A అంటే ఏంటంటేనన్నా మైనర్ చూడొచ్చు, బట్ విత్ అడల్ట్ సూపర్విషన్. సో అంటే అడల్ట్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఏంటంటే అడల్ట్ సూపర్విషన్లో ఏంటంటే మైనర్ కూడా చూడొచ్చు. దాన్ని UA సర్టిఫికేషన్ అంటాం. మరి ఏ అంటే ఏంటంటేనన్నా ఓన్లీ అడల్ట్ అనమాట. పెద్దవారు 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడగలిగిన మూవీస్ని. ఇలా 3 categories మనకి ఏంటంటే మూవీస్ అనేది విభజన చేస్తారు. సో కాకపోతే రాబోయే డ్రాఫ్ట్ కమిషన్లో ఇంకా ఎక్స్ట్రాగా అనేది 2 యాడ్ అయ్యి ఒక 5 ఉండొచ్చు అనేది చెప్తున్నారు. ఇంకా ఫైనలైజ్ అయ్యి ఇంకా అవుట్పుట్ రాలా, వచ్చినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నాన్న కొత్త డ్రాఫ్ట్ బిల్లు అంటే U/A ఏదైతే ఉంటుందో దాన్ని ఏంటంటే U/A 7+, అలాగే U/A 13+. అంటే దీంట్లో కూడా ఏంటంటే పర్టికులర్ ఏజెస్ అనేది కేటగరైజ్ చేయాలనేది వారు చెప్తున్నారు. అంటే ఏ ఏజ్ వాళ్ళు అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవారు విత్ సో కాల్డ్ అడల్ట్ సూపర్విజన్లో వారు పార్టిసిపేట్ చేయాలి అనే విధంగా. సో ఇలా ఏంటంటే నాన్న ఓవరాల్గా అనేది ఫామ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి కూడా ఉంది నాన్న. ఇక్కడ ఏంటంటే నాన్న ఏ కమిటీ, సో దీన్ని స్టడీ చేసిన కమిటీ ఎవరు, ఫిల్మ్ మేకర్ కమిటీ, ఓకేనా. ఫిల్మ్ మేకర్ అయినా, సో ఈ కమిటీ హెడ్ అయింది ఎవరంటే ఫిల్మ్ మేకర్ అయినా శ్యామ్ బెనగల్ అనేవారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఫామ్ చేశారు, ఓకేనా. ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఎప్పుడు ఫామ్ చేశారంటే 2017లో ఆ కమిటీ రికమెండేషన్ బట్టే ఏజ్ రేటింగ్ అనేది వారు ఇవ్వడం జరిగింది. అంటే ఒక మూవీ మేకింగ్ కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే దాంట్లో ఏంటంటే ఏజ్ రెస్ట్రిక్షన్స్ కానీ రేటింగ్స్ కానీ ఇవ్వాలి, అలా ఏది మనం కేటగరైజ్ చేయాలి అనేది క్లియర్ కట్గా అనేది వాళ్ళు చెప్పారు. సో మనం విషయాన్ని అద్భుతంగా క్లియర్గా డీటెయిల్గా బెస్ట్ ఎవర్ నోట్స్లో మనం అనేది నోట్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్ళిపోతాం, ఓకేనా.
సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. సో ఇక్కడ ఇది మనం రీడబుల్ ఆర్టికల్ అన్న, ఎందుకంటే వారే అద్భుతంగా అనేది ఈ ఆర్టికల్లో ప్రతి ఒక్క పాయింట్ చెప్పేశారు, నోట్స్ అవసరం లేదు, యూ కెన్ రీడ్ ఇట్ అంతే. సో ఇక్కడ చూడండి, యూనియన్ క్యాబినెట్ నుంచి ఏంటంటేనన్నా 6,000 కోట్లకు అనేది అనుమతి అనేది ఇచ్చిన. నాట్ అంటే ఏంటంటే అనుమతి ఇచ్చారు. దేనికోసం? క్వాంటమ్ మిషన్ కోసం. సో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది చాలా వరకు మామూలు కన్నా కానీ వేగంగా పనిచేయగలిగింది. సో అలాంటి స్పీడెస్ట్ మెషిన్ ప్రస్తుతానికి అవసరం కాబట్టి మన కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో అన్నింటిలో కూడా అద్భుతంగా డెవలప్ చేయడం కోసం మన గవర్నమెంట్ అనేది నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది లాంచ్ చేశారు. సో దానికి ఏంటంటేనన్నా R&D అవసరం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవసరం. ఎందుకని? క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి సంబంధితమైన అప్లికేషన్స్ మీద వర్క్ చేయాలి, కాబట్టి వాటి కోసం పెట్టుబడిగా అనేది వారు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రమోట్ చేస్తూ ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేది తీసుకొస్తున్నారనమాట. సో అలాగే ఏంటంటేనన్నా క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేదు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకా అనేది దాని మీద వర్క్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇక అప్కమింగ్ కాలంలో ఏంటంటే దిస్ విల్ బి మోర్ రిలయబుల్, మోర్ పవర్ఫుల్, మోర్ స్పీడెస్ట్ మోడ్ అనేది చెబుతున్నారు మెషిన్ లెవెల్లో. అలాగే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో నెక్స్ట్ ఇప్పుడు 5G పోతుంది, 6G 7G అలా మనము ఒక నెట్వర్కింగ్లో వెళుతున్నటువంటి విధంగా ఇప్పుడు కంప్యూటింగ్లో కూడా మనం అద్భుతంగా వెళ్ళాలి అనేది ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ చెబుతుంది. సో దానికోసం ఏంటంటే బడ్జెట్లో 8,000 కోట్లు అనేది మనం కేటాయించాం 2023లో. సో అందులో ఇప్పుడు 6,000 కోట్లు అనేది పర్మిషన్స్ అనేది ఇచ్చారు. సో అలాగే ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది రెడీ చేయడానికి గవర్నమెంట్ అనేది సిద్ధమైపోయింది. సుమారుగా 3 సంవత్సరాల్లో 20 to 50 ఫిజికల్ క్యూబిట్స్, అలాగే 50 to 100 అనేది అప్కమింగ్ 5 ఇయర్స్లో క్యూబిట్స్, తర్వాత నెక్స్ట్ 8 ఇయర్స్లో 50 నుంచి 1000 ఫిజికల్ క్యూబిట్స్ అనేది రెడీ చేయడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇందులో ఏంటంటే బిట్స్ అంటే 0 or 1 బైనరీతోనే వారు క్యాలిక్యులేట్ చేస్తారు. క్యూబిట్స్ అంటే క్వాంటమ్ బిట్స్ని మనం క్యూబిట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇది క్వాంటమ్ కంప్యూటర్స్ని మనము ప్రాసెస్ చేయడంలో వచ్చేదే ఈ క్యూబిట్స్ అనమాట. సో ఇలాంటివి మనం ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్లో, మిగతా కమ్యూనికేషన్స్లో ఏంటంటే ఎఫిషియెంట్గా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మన భూమి మీద నుంచి అంతరిక్షంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఆపరేట్ చేయగలిగిన పొటెన్షియాలిటీ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఒక అద్భుతమైన మిషన్గా ఉంటుంది అనేది చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ ఏంటంటే దీని ద్వారా ఏంటంటే మనం మ్యాగ్నెటోమీటర్స్ని ఉత్పత్తి చేయొచ్చు. చాలా వరకు సెన్సిటివ్గా ఉంటున్న అటామిక్ క్లాక్స్ని, అలాగే అటామిక్ సిస్టాన్ని, మనం హై సెన్సిటివ్ అటామిక్ సిస్టాన్ని స్టడీ చేయడం కానీ, ప్రిసైజ్ టైమింగ్ కానీ, కమ్యూనికేషన్కి, నావిగేషన్స్కి, ఇన్నింటిలో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ యొక్క క్వాంటమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేసే విధంగా హబ్స్ అంటే థిమాటిక్ హబ్స్ అనేది రెడీ చేసి R&Dని ప్రమోట్ చేసి ఎక్కువగా ఏంటంటే వీటి పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D చేయడానికి ఇంత పెట్టుబడి పెట్టి డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నారనమాట. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ దిస్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ గురించి వస్తుంది, గవర్నెన్స్ రిలేటెడ్. దిస్ ఆల్సో కమ్స్ అండర్ GS పేపర్ 2. సో కాకపోతే ఇది ఏంటంటేనైనా చాలా విషయాలను ఇది పోర్ట్రే చేస్తుంది. ఎందుకంటే మీరు ఫుడ్ ప్రోడక్ట్స్ తీసుకున్నారు అనుకోండి, పైన మీకు ఏముంటుంది? న్యూట్రియంట్ వాల్యూ, హెల్త్ వాల్యూ, కలర్ కోడింగ్ ఎన్నో ఉంటుంది. అసలు మనకైతే ఏం అర్థం కాదు. కానీ అలాంటి ఒక సిస్టమ్ అనేది ఎవరు మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఏంటి మనకి ఏంటంటేనన్నా ఓకేనా, ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ లేబులింగ్. సో మన ఇండియాలో ఏంటంటే ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ లేబులింగ్ సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతున్నాం. అంటే మనకి FOPL సిస్టమ్ అంటారు. FOPL సిస్టమ్ అంటే ఏంటంటే ఒక ప్యాకెట్ తీసుకున్నారు అంటే అందులో ఫ్రంట్ పేజీలోనే మీకు క్యాలోరిఫిక్ వాల్యూ, వార్నింగు, గ్రీన్ కలరు, అంటే ఏంటి అది ఎకో ఫ్రెండ్లీనా కాదా, హెల్తీనా కాదా, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చాలా వరకు అక్కడ రేటింగ్ ఇస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వారు ఏం చెబుతున్నారు అంటే హెల్త్ స్టార్ రేటింగ్ ఇంట్రొడ్యూస్ చేద్దాం ఇండియాలో అన్నారు. ఏమని? హెల్త్ స్టార్ రేటింగ్ అంటే ఏంటి? ఇక దాన్ని మనం ఒక తినే ఫుడ్లో ఏంటంటే ఆరోగ్యం ఎంత మాత్రం మనకి క్షీణిస్తుంది అనే విషయంగా అనేది మనం చేసామంటే ప్రజలు వాటి యొక్క ఉపయోగాన్ని తగ్గిస్తారు. తర్వాత అది ఆరోగ్యానికి మంచిదిగానే తెలుసుకుంటారు. ఆరోగ్యానికి మంచిదైంది మాత్రం ఉపయోగిస్తారు. కాకపోతే దీని మీద ఎవిడెన్సెస్ అనేది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే FSSAI గురించి తెలుసుకుందాం. అది ఒక అటానమస్ స్టాచ్యుటరీ ఇది గవర్నమెంట్ ఎవరు కంట్రోల్ చేసేది కాదు. అటానమస్ మరియు స్టాట్యుటరీ, చట్టం రీత్యా ఫామ్ అయింది. ఓకేనా, స్టాట్యుటరీ
బాడీ అనమాట. స్టాట్యుటరీ బాడీ అన్న వెంటనే మీకు ఏంటంటే మీకు ఏ యాక్ట్ అని గుర్తు రావాలి. సో అది ఏంటంటేనా ఫుడ్ సేఫ్టీ. ఏంటది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ అనమాట. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006. సో అప్పుడు ఫామ్ అయిందే ఈ యొక్క బాడీ. సో సరే, మనకు అర్థమైంది. సో అలాగే ఈ బాడీ ఫామ్ అయిన తర్వాత ఒక కమిటీ వస్తుందన్న. ఎక్స్పర్ట్ కమిటీ అనేది స్టడీ చేసి 2014లో FOPL సిస్టమ్ తెస్తారు. అంటే ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ లేబులింగ్. సో ఫస్ట్ రికమెండ్ చేసి మనం ఇంప్లిమెంట్ అనేది చేస్తూ ఉన్నాం. సో దీని ద్వారా ఏంటంటేనన్నా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అంతా కూడా అందులో లేబుల్ అండ్ డిస్ప్లే చేసి ఉంటారు. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటేనన్నా మనకి ఇంకొకటి, సో 2019లో ఏంటంటే దీనిలో చేంజెస్ చేయడం కోసం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తెస్తారు. ఓకేనా? ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏంటంటేనన్నా సో ఈ యొక్క ఫ్రంట్ ఆఫ్ పేజ్ లేబులింగ్ కాకుండా ఏంటంటేనన్నా వారు కలర్ కోడింగ్ లేబుల్స్, ఓకేనా, కలర్ కోడెడ్ లేబుల్స్ అనేది ఫుడ్ సేఫ్టీని అనుసరించి, ఓకేనా, కలర్ కోడెడ్ లేబుల్స్ అనేది ముఖ్యంగా ఏంటంటేనన్నా ఫుడ్ ప్రోడక్ట్స్కి వెయ్యాలి అనేది వారు చెప్తున్నారు అనమాట. తర్వాత మనం తీసుకున్నాము అంటే వీటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసుకుంటూ ఏంటంటేనన్నా 2022లో ఏం తెస్తారు అంటే ఇప్పుడు ఇదంతా కాదు మనకి, సో హెల్త్ స్టార్ రేటింగ్ కావాలంట. 2020లో తెచ్చిందే హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్. సో కాకపోతే ఏంటంటే ఇంకా ఇంప్లిమెంట్ అనేది కాలేదు. ఈ హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ అనేది అమలు పరిచారంటే బెటర్గా ఉంటుంది అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఈ హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ అన్నారే అంటే ఏంటి సార్ అంటేనన్నా మనకి ఏంటంటేనన్నా అందులో హాఫ్ టు 5 స్టార్, సో హాఫ్ స్టార్ నుంచి కూడా 5 స్టార్ వరకు, హాఫ్ స్టార్ నుంచి కూడా 5 స్టార్ వరకు ఒక ఫుడ్ ప్రోడక్ట్కి రేటింగ్ అనేది ఇస్తారనమాట. ఆ రేటింగ్ ఇచ్చినప్పుడు అంటే ఆ ఫుడ్ ప్రోడక్ట్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో అందులో ఉంటున్న సాల్ట్ కంటెంటు, షుగర్ కంటెంటు, ఇంకా కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి కంటెంటు, ఫ్యాట్ కంటెంటు అన్నిటినీ అనుసరించి ఆ ప్యాకేజెస్లో మనకి ఆరోగ్యానికి సేఫ్టీనా కాదా అనేది వాళ్ళు చెప్తారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్న, ఫస్ట్ సచ్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా అంటే మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇలాంటి ఇనిషియేటివ్ అనేది తెస్తున్నారు. సో మనకి తెలియట్లేదు ఎలా ప్రభావం ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేసి. కాకపోతే దీని ద్వారా ఏంటంటే ప్రజలందరూ కూడా హెల్తీ ఫుడ్ తినాలి, హెల్తీ ఫుడ్ అనేది వాళ్ళు ఆహారంగా తీసుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశంగా అనేది వారు తీసుకొస్తారు. సో అలాగే ఏంటంటే నాన్న మనకి ఫ్రంట్ ఆఫ్ లేబుల్, సో ఇంతకుముందు చెప్పాను ఈ ఫ్రంట్ ఆఫ్ లేబుల్కి ఉదాహరణ ఏంటంటే సిగరెట్ నాన్న. సో సిగరెట్ చూసారు అంటే ఫ్రంట్ లేబుల్ ఏముంటుంది, అది హానికరం అనేది ఒక క్రూరమైన ఇమేజ్ పెడితే తాగే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా ప్రజలు అనేది వారు తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. సో కాకపోతే ఇవన్నీ ఎందుకు, ఈ రేటింగ్ ఇవన్నీ కూడా ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ ఎందుకు, ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇండియాలో ఏంటంటే డయటరీ షిఫ్ట్ అనేది జరుగుతుంది. డయటరీ షిఫ్ట్ అంటే ఏంటంటే చాలామంది ఏంటంటేనన్నా ఎక్కువ ప్రజలు అనేది చాలామంది ప్రజలు అనేది కన్జ్యూమింగ్ ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్. సో చూడండి, ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందన్న, సార్ ప్రాసెస్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ అంటే ఏంటంటేనన్నా సో చాలా వరకు ఏంటంటే వీటిలో కెమికల్స్ అవన్నీ ఉపయోగించి ఎక్కువ కాలం చెడిపోకుండా బాగుండడానికి అనేది వీరు చేయిస్తారనమాట. సో అలాంటి ఒక ఫాలోయింగ్స్ అనేది ఇందులో ఫాలో అవుతుంటారు. కాకపోతే దీని ద్వారా ఏంటంటే ఎన్నో మనం ఏంటంటే డైటరీ షిఫ్ట్ వల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే బీపీ, షుగర్, డయాబెటీస్ ఇలాంటివి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది మనకి ఎక్కువగా అనేది ఇండియాలో స్ప్రెడ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ విత్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఇది ఉందని చెప్తున్నారు. తర్వాత ఏంటంటేనన్నా ప్రజలకు ఒక అవగాహన, ఒక విషను, అలాగే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ నుంచి ఏంటి ఆ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయడానికి కూడా బెటర్గా ఉంటుందనేది చెప్తున్నాను. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇలాంటి ఒక హెల్త్ రేటింగ్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటేనన్నా మన ఇండియాలో ఇది జనరల్ టర్మ్స్, మన ఇండియాలో ఏంటంటే హెల్తియర్ ఇండియా రెడీ చేయాలి. తర్వాత ఏంటి ఎక్కువ మంది ఏంటంటే సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ హెల్త్ ఎక్స్పెన్సెస్ తగ్గించాలి, ఆల్రెడీ డెవలపింగ్ ఎకనామీ. సో అలాంటప్పుడు ఏంటి హెల్త్ ఖర్చు అనేది పెద్ద ఖర్చు అయిపోతుంది, అలాంటివి జరగకూడదు. కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్స్ తేవాలని చెప్తున్నారు. ఓకే గైస్, సో అలాగే సో మర్చిపోవద్దు ఈ రోజు యొక్క అనౌన్స్మెంట్. సో ఎందుకంటే 50% అనేది మన కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద మీకు డిస్కౌంట్ అనేది అందిస్తున్నారు. సో క్వాలిటేటివ్ కరెంట్ అఫైర్స్ మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. సో తర్వాతనన్నా సో ఈ రోజు యొక్క MCQ చూద్దాము. సో ఇక్కడ చూడండి, డ్రగ్ మెనేజ్కి సంబంధితమైన MCQ. ఒకసారిగా వీడియో పాజ్ చేసి ఈ యొక్క MCQని చూసి తర్వాత సరైన కమెంట్స్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్న, మర్చిపోవద్దు. సో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అన్న. సో దిస్ ఇస్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో మీరు ఒక ఆన్సర్ చేస్తే తప్ప అక్కడ మీరు ఏ తప్పు చేస్తున్నారో మీరు తెలుసుకోలేరు.
సో గైస్ ఇది చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే ఎప్పుడు కూడా యూపీఎస్సీ ఎలా నేర్చుకోవాలని చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. అందరికీ చెప్పేది ఇదేనా, ఎంసీక్యూస్ మోడ్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ మోడ్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రాత్రి ఏంటి 2 పైన అయింది, అంటే నైట్ 2 పైన అయింది, అంటే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది అనుకోండి. కాకపోతే నేను ఈరోజు క్లాస్ తీయలేకపోయాయి కాబట్టి ఈరోజు ఎఫర్ట్ వేస్తున్నాను. ఒక టీచర్ మీకు చెప్పడానికి ఇంత ఎఫర్ట్ వేస్తున్నప్పుడు మీరు సక్సెస్ అవ్వాలి లైఫ్లో, మీరు గెలవాలి. అలాంటప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ వెయ్యాలి. ఓకేనా, కీప్ వర్కింగ్ నాన్న. సో మీ సక్సెస్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదు, ఎవరి వల్ల కాదు, అది మీ వల్లే అవుతుంది. మీరు గెలవాలన్నా ఓడిపోవాలన్నా మీ చేతుల్లో ఉంటుంది. కానీ గెలిచి సంతోషంగా జీవితాన్ని గడుపుతారా, లేదంటే ఓడిపోయి బాధపడుతూ జీవితాన్ని గడుపుతారా అనేది మీ చేతుల్లో ఉంది. సో డిసైడ్. సో వర్క్ హార్డ్, డే అండ్ నైట్ కష్టపడండి, సక్సెస్ అవ్వండి. సో సక్సెస్ఫుల్ అయినాక రండి, కలవండి, ఎస్పీఆర్ సార్ మేమంతా సక్సెస్ఫుల్ అయ్యాం సార్ అని ఒక మాట చెప్పండి. అంతకు మించిన సంతోషం ఒక టీచర్కి ఎవరికి ఉండదు నాన్న లైఫ్లో. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బై, టేక్ కేర్.